ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 22వ తారీఖు మంగళవారము, ఆగస్టు నెల 2023వ సంవత్సరము. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకంలో సెన్సియేషన్ అండ్ హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. మేమేమో అక్కడ ఆకుపచ్చగా ఉన్న సముద్రం మీద ఉన్నతంగా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి బీటింగ్ ఎయిర్ ప్రొపెల్లర్స్ అంటే ప్రొపెల్లింగ్ అంటారు, అంటే వాటిని ఏమంటారు తెలుగులో? అవన్నీ అంటే రెక్కలు రెక్కల ప్రొపెల్లర్స్ అంటే అదే మెషిన్ యొక్క రెక్కలు లాంటివి. అండ్ రెక్కలు ఏం రెక్కలండి? విమానం రెక్కలు గాలిలో కొట్టుకుంటున్నాయి. అండ్ ద రోల్ ఆఫ్ ద అండ్ ద రోర్ అంటే సౌండ్ అన్నమాట. ఎగ్జాస్ట్ మేడ్ టాకింగ్ డిఫికల్ట్, అంటే దీనివల్ల ఈ సౌండ్ అంతటితో మాట్లాడడం కష్టంగా అవుతుంది. అంతేకాకుండా కొంతమంది కాలేజ్ అబ్బాయిలు కూడా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అథ్లెటిక్ అంటే ఆటలు ఆడుకుంటున్నారు. అథ్లెటిక్ మీట్ ఉంది ఆ ఐలాండ్ మీద. అందులో ఒకరేమో ఒక బ్యాంజో బ్యాంజో అంటే అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఆయన వాయిస్తున్నాడు. ఆయన ఎన్నో గంటలై అది పాటలు పాడుతున్నాడు దాని మీద. ఈ ఎగ్గడ్ ఆన్ ద అదర్స్ అండ్ దే ఆల్ జాయిన్ ఇన్ సింగింగ్ టుగెదర్, అంటే వాళ్ళందరినీ కూడా ఆయన ప్రోత్సహించాడు అనమాట. అందరూ కూడా ఆయనతో పాటు అందులో ఆయనతో కలిసారు. ఈ ఎగ్గడ్ ఏమిటో కొత్తగా ఉంది, ఆయన ఒకసారి చూద్దాం. అంటే ఊహాత్మకంగా చెప్పొచ్చు. ఈ ఎగ్ మీనింగ్ ఇన్ వెర్బ్ ఒకటి ఉందా? ఇంగ్లీష్ లో అన్ని అలాగే ఇస్తారు. ఎగ్గడ్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్, ఎగ్గడ్ మీనింగ్ ఇంగ్లీష్ లో చూసే తెలుగులో చూడొచ్చు. ఇంగ్లీషే బాగుంటుంది. ఎంకరేజ్ అంతే మనం అనుకున్నది. అంటే అతను ఎంకరేజ్ అన్ని తనతో పాటుగా పాటలు పాడడానికైనా ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఆయనతో జాయిన్ అయ్యారు. సింగింగ్ అందరూ కలిపి పాడుతున్నారు. ఆ బ్యాంజో పట్టుకున్నటువంటి అబ్బాయి ఒక మంచి సౌండ్ ఉంది, ఆయనకి మంచి వాయిస్ ఉందన్నమాట. ఆ పాటలన్నీ కూడా అమెరికన్ పాటలు. అలాగే సాంగ్ ఆఫ్ ద క్రూనర్స్ అండ్ కౌ బాయ్స్, అంటే అక్కడ అటువంటివి, అంటే ఈ వీళ్ళే కౌ బాయ్స్ అంటే ఆవులని వాటిని అలాంటి షెపర్డ్స్ లాంటి వాళ్ళందరి యొక్క, క్రూనర్స్ అంటే కూడా అదే ఉంటుంది. అంటే అలాంటి పాటలు అనమాట. అంటే అవి ఎలాంటి వాళ్ళు పాడేవి? క్రూనర్స్. చూద్దామండి, నేను చూస్తాను. క్రూనర్స్ కలెక్టివ్, క్రూనర్స్ మీనింగ్ ఏంటంటే a singer, typically a male one, who sings sentimental songs in a soft low voice. అది అలాంటి సెంటిమెంటల్ పాటలు పాడేవాడిని క్రూనర్స్ అంటారు అనమాట. నెమ్మదిగా పాడుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటి పాటలే పాడుతున్నాడు. అంటే ఇలాగా ఆవులు కాపరి వాళ్ళు పాడేవి, ఈ సెంటిమెంటల్ సాంగ్స్ పాడుతున్నాడు. లేకపోతే కౌ బాయ్స్ కానీ జార్జ్ కానీ, జార్జ్ అంటే కూడా ఇన్స్ట్రుమెంటే కదా, జెడ్. ఇన్స్ట్రుమెంట్ అది అంటే గట్టిగా ఇలా కొడతారు. డ్రమ్స్ అవి ఉంటాయి కదా, పెద్ద 2 డ్రమ్స్. ఇన్స్ట్రుమెంట్స్ లా లేదు కదా, అందుకని మీనింగ్ అంటే మ్యూజిక్ విత్ స్ట్రాంగ్ రిథమ్, అది ఇక్కడ మీనింగ్. అంటే ఒక స్ట్రాంగ్ రిథమ్ తో ఇన్స్ట్రుమెంట్ ఆల్రెడీ చెప్పారు, ఒకటే ఉంది. అంటే ఒక గట్టిగా ఆయన పాడుతున్నాడు అనమాట, స్ట్రాంగ్ రిథమ్ తోటి. అమెరికన్, స్పెషల్ గా ఆఫ్రికన్ అమెరికన్ ఆరిజిన్ లో వచ్చింది అనమాట. అటువంటి పాటలు పాడుతున్నాడు.
ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే బ్యాంజో. అయితే వీళ్ళందరూ కూడా చాలా బాగా ఉన్నారు, అందరూ అతనితో పాటు పాడుతున్నారు. జస్ట్ లైక్ ద గ్రామఫోన్ రికార్డ్స్, వాళ్ళ అవన్నీ కలిపి గ్రామఫోన్ రికార్డ్స్ లో ఉన్నాయి. వాళ్ళందరూ ఒక విచిత్రమైన గ్రూపుగా ఉన్నారు. వాళ్ళకి కేవలంగా ప్రెజెంట్ తోటే సంబంధం ఉంది, అంటే వర్తమానంతో. వాళ్ళేమో ఇంకేది ఆలోచించట్లేదు. ఇమీడియట్ ఎంజాయ్మెంట్ ఏమిటి అదొక్కటే చూసుకుంటున్నారు. అన్ని టుమారో, రేపటికి అన్ని ట్రబుల్స్ ఉండొచ్చు, జాబ్, మ్యారేజ్, ఓల్డ్ ఏజ్ అండ్ డెత్ ఏదైనా. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఈ సముద్రానికి మీదగా అమెరికన్ సాంగ్స్, పిక్చర్ అంటే పేపర్స్ మొదలైనవన్నీ కూడా అంటే వాటితో ఉన్నారనమాట. అక్కడ డార్క్ గా ఉన్న మేఘాల మించి ఉన్న మెరుపులు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అండ్ దే నెవర్ సా, వాళ్ళు ఇంకేది కూడా ఆ ల్యాండ్ ఎంత కర్వ్డ్ గా ఉంది, యాజ్ ఇట్ పర్ష్యూడ్ ద సీ, అంటే సముద్రం వెంబడే ఉన్నట్టుగా ఉందన్నమాట. కానీ డిస్టెంట్ విలేజ్, లేకపోతే అక్కడ దూరంగా ఉన్న విలేజ్ ని కానీ ఏంటి సూర్యుని కానీ దేన్ని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ ఎంజాయ్మెంట్ లో వాళ్ళు పాడుతున్నారు. ఆ ద్వీపం అన్నది మాకేమో ఆల్మోస్ట్ కిందనే ఉంది. ఇప్పుడు చాలా ఆకుపచ్చగా, చాలా మెరుపులతో ఉంది. ఫ్రెష్ గా అక్కడ ఉన్నటువంటి ఆ వాన అంతా కడిగేసినట్టుగా ఉంది బై ద రెయిన్స్ అన్నమాట. ఎంతో నీట్ గా, క్రమబద్ధతతోటి, ఆర్డర్లీగా ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రమ్ దట్ యాటిట్యూడ్. ఆ ఉద్దేశంతో చూస్తే అంతా ఆర్డర్లీగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ కొండ కూడా ఫ్లాట్ గా ఉంది. అక్కడ వైట్ గా ఉన్న ఈ కెరటాలు ఏ రకమైనటువంటి మూమెంట్ లేకుండా ఉన్నాయి. బ్రౌన్ గా ఉన్న ఫిషింగ్ బోట్ అన్నది అక్కడ, అంటే ఈ అంటే చేపలు పట్టే బోటు, ఎన్నో తెర చేపలతో హరింగ్ ఆ సముద్రం, అంటే తుఫాన్ వచ్చే ముందు ఇటు హరి అవుతుంది. ఆమె అంటే అది సేఫ్ గా అక్కడికి రీచ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ పోర్ట్ కూడా కనిపిస్తూనే ఉంది. గాలితో ఉన్నటువంటి ఈ నది సముద్రం దగ్గరికి వచ్చిందనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి ఆ గోల్డెన్ బ్రౌన్ లో ఉంది, అంటే పచ్చగాను బ్రౌన్ గాను ఉందన్నమాట, పచ్చటి బ్రౌన్ కలర్ లో. అంత ఎత్తు నుంచి రెండు వైపులా, రివర్ కి రెండు వైపులా ఏం జరుగుతుందో ఎవరైనా చూడగలరు. అలాగే పాస్ట్ ని ఫ్యూచర్ ని అవి కలిసిపోయినట్టు ఉన్నాయట. అక్కడ భవిష్యత్ అనేది హిడెన్ గా లేదు, దో ఇట్ లే అరౌండ్ ద బెండ్, దాని చుట్టూరాగానే ఉన్నది అదంతా, ఆ బెండ్ చుట్టూరాని. అంత ఎత్తులో పాస్ట్ గాని భవిష్యత్ గాని లేదు. అక్కడ కర్వింగ్ స్పేస్ అనేది ఇంకా ఎయిదర్ ద టైమ్ ఆఫ్ సోయింగ్ ఆర్ ద టైమ్ ఆఫ్ రీపింగ్, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్ ఎప్పుడు మొక్కలు అంటే ఇవి నాటాలి, ఎప్పుడు దాన్ని కట్ చేయాలి అన్న దాన్ని కూడా కవర్ చేసేస్తున్నాయి. అంటే కన్సీల్ అంటే దాచేస్తున్నాయి. అంటే ఆ కర్వింగ్ అన్నది, కర్వింగ్ స్పేస్ అలా ఉందని అలా చూపిస్తున్నారు. ఆ నెక్స్ట్ సీట్ లో ఉన్న మనిషి మాట్లాడడం మొదలెట్టాడు, తన యొక్క కష్టాలు జీవితంలో ఉన్నవన్నీ. ఆయన ఏం చెప్పాడంటే తన జాబ్ కోసం కంప్లైంట్, అలాగే ఆ ట్రావెల్ అంటే తను ఏమాత్రం అడ్డు లేకుండా ప్రయాణిస్తున్నాడు. అలాగే ఇన్కన్సిడరేట్నెస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, అంటే అంతగా ఫ్యామిలీ ఏమో కన్సిడర్ చేయకుండా పట్టించుకోకుండా. అందుకే ఫ్యూటిలిటీ అంటే మోడర్న్ పాలిటిక్స్ యొక్క వ్యర్థం, అంటే ఉపయోగం లేని విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన చాలా దూరమైన ప్లేస్ కి వెళ్లే మార్గంలో ఉన్నాడు. ఆయన అంటే కొంచెం విచారంగా ఉన్నాడు, తను ఇల్లును వదిలేసినందుకు. ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఆయన మోర్ అండ్ మోర్ సీరియస్, ఇంకా ఎక్కువ సీరియస్ అయిపోయాడు. ఇంకా ఎక్కువగాను ఈ ప్రపంచాన్ని పట్టించుకుంటూ పర్టికులర్ గా తన కోసము, తన కుటుంబం కోసము అలా మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడి నుంచి
క్వైట్ ప్లేస్కి అంటే ప్రశాంతమైన స్థలానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. వర్క్ వెళ్ళి అక్కడ కొంచెం పని చేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నా జీవితం అంతా నేను హ్యాపీగా ఉన్నానని అనుకోవట్లేదు. నాకేమో దాని అర్థం ఏంటో తెలియట్లేదు. మనం జీవిస్తున్నాం, పిల్లల్ని కంటాం, పని చేస్తున్నాం, చనిపోతున్నాం ఏ ఇతర జంతువులాగే. అంటే జంతువులు కూడా అవి కూడా జీవిస్తాయి, పిల్లల్ని కంటాయి, చనిపోతాయి. నాకు అంత ఉత్సాహము పోయింది ఒక్క మనీ మేకింగ్ లో తప్ప, అంటే డబ్బులు సంపాదించడంలో తప్ప ఇంకా దేంట్లో నాకు ఉత్సాహం లేదు. అది కూడా బోరింగ్ గా అయిపోతుంది నాకు, అంటే డబ్బులు సంపాదించడం కూడా. నేను నా జాబ్ లో చాలా బాగానే ఉంటాను, ఎంతో మంచిది జీతం ఆర్జించాను. ఇదంతా దేనికని, కానీ ఇదంతా దేనికి నాకేంటో ఒక వేదిగా కూడా అంటే క్లియర్ గా అనే ఐడియా కూడా లేదు. నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, దానికోసం నేను ఏం చేయాలనుకుంటున్నారు? అది ఒక కాంప్లెక్స్ విషయం అవగాహన చేసుకోవడానికి ఒక సీరియస్ టాక్ ఇది స్థలం కాదు. నాకు ఇది తప్ప ఇంకో టైం లేదే. నేనేమో ఎప్పుడైతే ల్యాండ్ అయ్యానో అప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. నేను సీరియస్ గా కనబడకపోవచ్చు, కానీ సీరియస్నెస్ అనే స్పాట్ ఉన్నాయి నాలో. నాకున్న ట్రబుల్ అంతా ఏంటంటే ఇవన్నీ ఒక దగ్గరికి రావట్లేదు. నేను చాలా నిజంగా ప్రశాంతంగా సీరియస్ గా హృదయంలోంచి ఉన్నాను. నా తండ్రి, నాకున్నటువంటి పెద్దవాళ్ళైనటువంటి బంధువులు, వాళ్ళ యొక్క నిజాయితీకే వాళ్ళు ఎంతో ఫేమస్ అన్నమాట. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థికమైన పరిస్థితులు కంప్లీట్ గా సీరియస్ గా ఉండేటట్టు అలో చేయట్లేదు. నేను అన్నిటి నుంచి ఇప్పుడు విత్డ్రా అయిపోయాను. నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి ఇవన్నిటిని, ఈ మూర్ఖత్వం అంతా మర్చిపోదలుచుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే నేను చాలా బలహీనంగా ఉన్నాను, పరిస్థితుల విషయంలో నేను సణుక్కుంటున్నాను, కానీ నేను అన్నిటికంటే రియల్లీ హ్యాపీగా ఉండదలుచుకుంటున్నాను. ఎవరు అన్మ్యూట్ చేశారు? సౌండ్ వస్తోంది. అని ఆయన చెప్తున్నారనమాట. అంటే ఆల్ దట్ ఐ వుడ్ లైక్ టు బి రియల్లీ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. అందులో ఈ సెన్సేషన్ అనేది ఒక విషయం, హ్యాపీనెస్ అనేది ఒకటి. ఐ వుడ్ లైక్ టు గెట్ బ్యాక్ టు ఇట్ అండ్ ఫర్గెట్ ఆల్ ది స్టూపిడిటీ అంతా మర్చిపోదాం అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నా అంటే నేను చాలా బలహీనంగా ఉన్నాను, అండ్ ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో నా పరిస్థితులు వాటిలో నేను గ్రంబ్లింగ్ అంటే చణుగుతూ ఉంటాను. అయినా కూడా ఐ వుడ్ లైక్ టు బి రియల్లీ హ్యాపీ, నాకు నిజంగా హ్యాపీగా ఉండాలని. ఈ సెన్సేషన్ అనేది ఒక విషయం, హ్యాపీనెస్ ఇంకోటి. సెన్సేషన్ అనేది ఎప్పుడు కూడా ఇంకో సెన్సేషన్ కావాలని కోరుకుంటుంది, ఇంకా ఇంకా గొప్ప గొప్ప అంటే విశాలమైనవి, అలాంటి అండ్ వైడెడ్ సర్కిల్స్ లో, ఇంకా ఇంకా అవి వైడ్ గా విశాలంగా ఉన్న సర్కిల్స్ లో కూడా సెన్సేషన్ కావాలని. దీనికి ఈ రకంగా ఉన్న సంతోషాలకి, సెన్సేషన్ వల్ల వచ్చిన ప్లెజర్స్ అంతు లేదు. అవేమో అలాగా అంటే ద్విగుణీకృతం ఎక్కువైపోతూనే ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడు కూడా అసంతృప్తి అన్నది అవి సంపూర్ణం అయినప్పుడు కూడా మనకి డిసాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి ఉండదు, ఇంకా ఇంకా కావాలన్న కోరికే ఉంటుంది. ఇలాంటి డిమాండ్ అనేది, ఇంకా కావాలి ఎక్కువ అన్నది, దానికి అంతు లేదు. ఇలాగ సెన్సేషను, అసంతృప్తి ఇవన్నీ కూడా విడదీయరాని. ఎందుకంటే ఒక సెన్సేషన్ ఇది నిజమే కదా, మనం ఏదైనా ఒక చక్కటి అనుభూతి పొందాం అనుకోండి, ఇంకోటి కావాలి. ఇంద్రియాలతో ఉన్న ఆనందాలు మరీ మరీ కోరుతూ ఉంటాం. అందుకని ఈ రెండు పక్క పక్కనే ఎన్ని ఇంద్రియ తృప్తులు మనకు వచ్చినా కూడా అందులో తృప్తి ఉండదు. అందుకనే అసంతృప్తి
ఈ ఇంద్రియాలతో వచ్చిన ఈ జ్ఞానం రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఈ సెన్సేషన్ డిసాటిస్ఫాక్షన్ ని విడదీయలేము. ఎందుకంటే ఇంకా ఇంకా కావాలన్నది అవి దాన్ని రెండింటిని ఒక దగ్గర కట్టి పడేస్తుంది. ఈ సెన్సేషన్ అనేది ఎక్కువ కావాలి అనేది ఎక్కువ తక్కువ, అండ్ ఆల్సో ద డిజైర్ ఫర్ లెస్, కొంచెంగా కావాలి ఎక్కువగా కావాలి అన్నది కూడా ఆ కోరిక అన్నమాట. ఇది ఈ సెన్సేషన్ యొక్క ఫుల్ఫిల్మెంట్ అనే విషయంలో, అంటే ఈ యాక్షన్ లో డిమాండ్ ఫర్ మోర్, ఇంకా ఎక్కువ కావాలని ఉంటుంది. అంటే ఎంతో ఎక్కువ కావాలని అంటే తృప్తిపరచుకున్న కొద్ది ఇంకా కావాలని వస్తుంది. అది ఎప్పుడు కూడా ఫ్యూచర్ లోనే ఉంటుంది. ద మోర్ ఈజ్ ఎవర్ ఇన్ ద ఫ్యూచర్. ఇది నిరంతరాయమైన అసంతృప్తి. అంటే మనం ఒక 5-6 సెన్సేషన్స్ తృప్తిపరచుకుంటే మరో 20, 30, 40 అలా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అయ్యాక వేలలో వస్తూ ఉంటాయి ఆ కోరికలు. అలాగే అసంతృప్తి కూడా, ఎందుకంటే సెన్సేషన్ ఫుల్ఫిల్ అయింది అంటే అసంతృప్తి వస్తూ ఉంటుంది. అందుకే ఏదైతే ఉన్నదో, ఏదైతే అవబోతుందో మధ్యలో సంఘర్షణ ఉంటుంది. ఈ సెన్సేషన్ ఎప్పుడూ అసంతృప్తే. ఆ సెన్సేషన్ ని మనం ఏదో మంచి వాటితో కవర్ చేయొచ్చు. ఎలాగా? మతపరమైనటువంటి డ్రెస్సులు వేసి, అంటే నేను మతపరమైన అనుభూతులు అలాంటి వాటిలో ఏదో ఒక రకంగా మనం అలాంటి కవర్ చేస్తూ ఉంటాం. గార్బ్ అంటే ఏదో దానికి ఒక మంచి కలరింగ్ ఇస్తాం, ఒక డ్రెస్ వేస్తాం, అంటే ఎటువంటి మంచి మంచి పేర్లు పెడతాం. బట్ కానీ అది ఎప్పుడు కూడా అది దానిగానే ఉంటుంది. మనస్సుకు సంబంధించిన విషయం అదేంటంటే సంఘర్షణకి మూలం అని. అందుకని అప్రిహెన్షన్ అంటే కాన్ఫ్లిక్ట్ కి, అప్రిహెన్షన్ కి, అంటే ఇలాంటి తగాదాలు ఇలాంటి వాటిన్నిటికీ అది కారణం అవుతుంది. భౌతికమైన ఈ సెన్సేషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఇంకా కావాలనే ఉంటాయి. అవి ఎప్పుడైతే వాటికి అంటే ఆటంకం వస్తుందో అక్కడ కోపం వస్తుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అయితే ఈ ద్వేషంలో ఒక రకమైన ఆనందం ఉంది. ఈ అసూయ కూడా తృప్తికరంగా ఉంటుంది. ఒక సెన్సేషన్కి ఆటంకం కలిగితే తృప్తి కూడా అంటే అక్కడ వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల మనకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సెన్సేషన్ అయిందని ఆనందంగా ఉన్నాం, ఇంకా కావాలి ఇంకా కావాలని దానిలో అసంతృప్తి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది మన జీవితం. అయితే ఆయన ఏమంటున్నారంటే సెన్సేషన్ అనేది ఒక రియాక్షన్. ఒక రియాక్షన్ నుంచి ఇంకో దానికి వెళ్తూ ఉంటాం. ఇలాగా ఈ వాండర్ అంటే తిరగడం అన్నది మనస్సు. అంటే ఈ వాండర్ చేస్తూ ఇటు అటు తిరుగుతున్నది మనస్సే. ఈ మనస్సే సెన్సేషన్. అన్ని సెన్సేషన్ కి స్టోర్ హౌస్. ఎలాంటివి? ఆనందంగా ఉన్నవి, ఆనందంగా లేని సెన్సేషన్స్, వీటన్నిటికీను అంటే మనం నిలవ గది లాంటిది మనస్సు. అన్ని రకాల అనుభూతులు కూడా రియాక్షనే. మనస్సు అంటేనే జ్ఞాపకం. విచ్ ఆల్టర్ ఆల్ ఈజ్ రియాక్షన్. అంటే దాన్ని మారుస్తున్నదంతా కూడా రియాక్షనే. ఈ రియాక్షన్ లేక సెన్సేషన్ అనేది ఎప్పుడు తృప్తిపరచబడదు. అక్కడ దాని వల్ల వచ్చిన రెస్పాన్స్ ఎప్పుడు మనకి తృప్తినివ్వదు. ఈ రెస్పాన్స్ అంటే దాన్ని మనం ఆ సెన్సేషన్ లో ఫుల్ఫిల్మెంట్ లో ఉన్న ఈ రెస్పాన్స్ అనేది ఎప్పుడు కూడా నెగేషన్, అంటే నెగిటివ్ గానే. వాట్ ఈజ్ నాట్ కెన్ నెవర్ బి, అంటే లేనిది ఎప్పుడు కూడా ఉండదు కదా. సెన్సేషన్ కి ఎప్పుడు కూడా తృప్తి అన్నది ఎరగదు. ఈ సెన్సేషను, ఆ రియాక్షను, ఇవన్నీ కూడా సంఘర్షణని తెచ్చిపెడుతున్నాయి. ఈ సంఘర్షణ వల్ల ఇంకా సెన్సేషన్ కావాలనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజన్ అన్నది కన్ఫ్యూజన్నే తీసుకొస్తుంది. మనస్సు యొక్క యాక్టివిటీ దాని డిఫరెంట్ లెవెల్స్ లో కూడా ఇంకా ఇంకా సెన్సేషన్ కావాలన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఈ వ్యాప్తోచించడం అన్నది మనం కాదంటున్నాము, అప్పుడు దానికి తృప్తి, దాని ఇన్ కాంట్రాక్షన్ అంటే
అండ్ వెన్ ఇట్స్ ఎక్స్పాన్షన్ ఈస్ డినైడ్, దాన్ని ఎక్స్పాండ్ అవ్వడాన్ని మనం తిరస్కరిస్తూ ఉంటే అది ఏం చేస్తుందంటే ఇట్ ఫైండ్స్ గ్రాటిఫికేషన్ ఇన్ కాంట్రాక్షన్, అంటే ఆ వ్యతిరేకతలోనే అది తృప్తిని పొందుతుంది. ఈ సెన్సేషను, రియాక్షను, ఇలాంటి సంఘర్షణ, ఆపోజిట్స్ లో మధ్య సంఘర్షణ, ఇది అంటే నిగ్రహించడంలో, ఆమోదించడంలో, వీటిలో ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. అంటే దానికి లోనవ్వడం, దాన్ని వ్యతిరేకించడం, అంటే కొన్ని వాటికి మనం వ్యతిరేకిస్తున్నాం, ఇవన్నీ కూడా మనకు అసంతృప్తిని తెస్తున్నాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఫర్దర్ ఇంకా తృప్తి కోసం వెతుక్కుంటూ ఉంటాం. ఇవన్నీ అసంతృప్తిని ఇస్తున్నాయి అంటే వాటిని వ్యతిరేకించిన వాటి యొక్క రెస్పాన్సెస్ అవన్నీ ఒక్కొక్కప్పుడు మనకి అంటే కొన్ని ప్లెజర్ ఇస్తాయి, కొన్ని ఇవ్వవు, ఇంకా ఇంకా కావాలనేటటువంటి అంటే దానివల్ల అసంతృప్తి, ఇవన్నీ కూడా మనకి ఏమి ఇస్తున్నాయంటే అంటే ఇంకా ఇంకా తృప్తి కావాలి, ఇప్పుడు అసంతృప్తిగా ఉంది కదా, అలాంటి పరిస్థితి మనకు వస్తుంది. మనస్సు ఎప్పుడూ ఆనందం పొందలేదు. ఈ హ్యాపీనెస్ అనేది వెతుకువలసింది కాదు, అంటే అలా వెతుకుతే దొరికేది కాదు. సెన్సేషన్ లాగా సెన్సేషన్ అనేది తిరిగి తిరిగి మనకు దొరుకుతుంది. ఎందుకంటే అది ఇట్ ఈస్ ఎవర్, ఒకసారి సెన్సేషన్ అయిపోతే అది అయిపోతుంది. బట్ హ్యాపీనెస్ అనేది అలా ఎక్కడ మనం కనుక్కోలేము. జ్ఞాపకంలో ఉన్న ఈ హ్యాపీనెస్ అనేది ఒక సెన్సేషనే. ఇదేంటంటే ఒక రియాక్షన్, ఇప్పుడున్న ప్రెసెంట్కి వ్యతిరేకంగా ఉన్న రియాక్షన్. ఏదైతే అయిపోయిందో అయిపోయింది. పాస్ట్ అన్నది కూడా ఒక సెన్సేషనే. హ్యాపీనెస్ అనేది సెన్సేషన్ కాదు. మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఉన్న స్థితిలో ఎరుకతో చూసారా? అంటే అఫ్ కోర్స్ చూసాను. అసలు అలా చూడకపోతే నాకేమో తెలియదు హ్యాపీగా ఉండడం అంటే ఏంటో. అంటే అప్పుడు తప్పనిసరిగా మీరు ఎరుకతో ఉన్నది సెన్సేషన్, అనుభూతి యొక్క సెన్సేషన్. దాన్నే మీరు హ్యాపీనెస్ అని అంటున్నారు, కానీ అది హ్యాపీనెస్ కాదు. మీకు తెలిసిందంతా గతమే, అది వర్తమానం తెలియట్లేదు. గతం అన్నది ఒక సెన్సేషనే, అది ఒక రియాక్షన్, జ్ఞాపకం. మీరు జ్ఞాపకం ఉన్నది, మీకు హ్యాపీగా ఉన్నానంటే అలాంటి గతం అన్నది హ్యాపీనెస్ ఏమిటో చెప్తుందా? అది జ్ఞాపకంతో దాన్ని అంటే జ్ఞాపకాలను లాక్కుని వస్తుంది అనమాట, కానీ అది హ్యాపీగా ఉండలేదు. అంటే హ్యాపీనెస్ యొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటుంది, కానీ అది హ్యాపీ కాదు. గుర్తించడం అనేది హ్యాపీనెస్ కాదు. అది ఏమిటి అని తెలుసుకోవడమే హ్యాపీగా ఉండడం. అంటే రికగ్నిషన్ అనేది హ్యాపీనెస్ కాదు. టు నో వాట్ ఇట్ ఈస్ టు బి హ్యాపీ, హ్యాపీగా ఉండడం ఏమిటి అని తెలుసుకోవడం కూడా హ్యాపీనెస్ కాదు. ఈ గుర్తించడం కూడా మన జ్ఞాపకం యొక్క రెస్పాన్సే. ఈ మనస్సు అన్నది ఎన్నో రకాలైనటువంటి సంక్లిష్టమైన జ్ఞాపకాలతో ఉంటుంది, అనుభవాలతో. అలాంటిది ఎప్పుడైనా హ్యాపీగా ఉండగలదా? ఈ రకంగా ఉన్న గుర్తింపు వల్ల దానికి అనుభవించడం అనే స్థితి పోతుంది. మీరు ఎప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నానన్న ఎరుక మీకు ఉందో అక్కడ హ్యాపీనెస్ ఉందా? ఎక్కడైతే హ్యాపీనెస్ ఉందో మీరు దాన్ని ఎరుకతో చూడగలుగుతున్నారా? ఈ కాన్షియస్నెస్ అన్నది సంఘర్షణలతో ఉంటుంది. ఈ సంఘర్షణ యొక్క జ్ఞాపకం ఇంకా ఇంకా అంటే ఎక్కువగాను ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ రిమెంబరెన్సెస్ ఆఫ్ ద మోర్, ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి సంఘర్షణలు అవే ఉంటాయి జ్ఞాపకాల్లో. ఈ హ్యాపీనెస్ అన్నది ఒక జ్ఞాపకం, ఎక్కువగా కావాలనే దాని యొక్క జ్ఞాపకం కాదు. ఎక్కడైతే సంఘర్షణ ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ ఉండదు. ఈ సంఘర్షణ అనేది మనసున్న దగ్గరే ఉంటుంది. ఆలోచన అన్ని లెవెల్స్ లో కూడా ఈ జ్ఞాపకం యొక్క రెస్పాన్సే. అందుకని ఆలోచన తప్పనిసరిగా మనకి సంఘర్షణని తెచ్చిపెడుతోంది. ఆలోచనే సెన్సేషన్. సెన్సేషన్ అన్నది హ్యాపీనెస్ కాదు. ఈ సెన్సేషన్స్ అన్నీ కూడా తృప్తిని వెతుక్కుతూ ఉంటాయి. అందుకని అంతలో కూడా సెన్సేషనే ఉంటుంది.
అక్కడ ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అన్నది ఎండ్ కాదు, దాన్ని మనం వెతుకుతే వచ్చేది కాదు. అయితే ఈ సెన్సేషన్ అన్ని ఎలా అంతమవుతాయండి, ఏ విధంగా అంతమవుతాయి అని అడిగేది. ఏ రకమైన సెన్సేషన్ అయినా అంతు చేయాలంటే అది మనం డెత్ ని ఆహ్వానించాలి, మృత్యువుని. మార్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ అనదర్ ఫార్మ్ ఆఫ్ సెన్సేషన్. అంటే ఇలాంటి వేలోని దాన్ని అంటే మృత్యుగా అంటే అణిచేయడం అనేది కూడా ఒక రకమైన సెన్సేషనే. ఇన్ మార్టిఫికేషన్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్, అంటే భౌతికమైన మానసికమైన అటువంటి సెన్సిటివిటీని మనం అంటే ఈ మార్టిఫికేషన్ అంటే ఒక రకంగా అణిచిస్తున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ సెన్సిటివిటీ అన్నది పూర్తిగా నాశనం అయిపోతుంది. కానీ సెన్సేషన్ నాశనం అవట్లేదు, ఆలోచన. ఇక్కడ మార్టిఫై అంటే మరొకసారి చూద్దాం, అంటే అణిచేయడం అంతం చేయడం అనేమో, కానీ ఒకసారి చూద్దాం. మార్టిఫై అంటే మృత్యు అనే ఉంది, అంటే అదే అంతం చేయడం. ఇంకా చెప్పాలంటే అణిచేయడం అని కూడా అనొచ్చు. మరి మనం ఇక్కడ మనం అంతం చేయడం అంటే ఇంగ్లీష్ మీనింగ్ చూద్దాం.